తీసిపోయిందని. పువ్వు తీసిపోయిందని ఫీల్ అవుతున్నావా? ఇంకా ఉన్నాయి కదా. ఏమనకుండానే నవ్వుతూ పువ్వు తీసుకెళ్ళిందంటే ఓ నువ్వు ట్రై చేయకుండానే మహాలక్ష్మి పడిపోయిందంటే ట్రై చేస్తున్నా. నాకు లైలైట్ దాని పని పిల్ల కూడా పడిపోయా. లైలా రిచ్, పని పిల్ల చీపు. నాకు ఇద్దరు పడిపోతారని నిక్కు. ఇది నా మనసు. ఏంటి? నా మనసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది గులాబీ మనసు. మనసు అల్లుడు కేతులు అరిచాడు. మావా ఏమైంది మావా? బొక్కలో ఐడియా ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేసావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను? గులాబీ అన్నాను, కాదు మనసు అన్నాను. లైలా ఏముంది? గులాబీ అంది. మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసిపడే. రాయడానికి రావద్దు. నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్. ఏదో చదివావులే మావా. మర్చిపోయా? 3వ తరగతి 3 సార్లు చదివా. రాస్తా మావా. నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే ఆ మూలకి రాసుకుందాం. పద. మూల శంఖ వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నా. ఏంటిదే? వచ్చింది. ఏంటి? నా హృదయంలో నిదురించే చెలి, కనులలో నీ కవ్వించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల దరసాని, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నాదం తీరనిది, నీ హృదయం కదలనిది, తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ. అల్లుడు నీ మాటలే పాటలా ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కవన్నాక మాకు కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు, ఇట్లు రావణి సుబ్రహ్మణ్యం. వద్దొద్దు, ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో, మనకు రిస్క్. అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే. బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే పూలు కూడా పట్టుకెళ్ళి. ఆల్ ది బెస్ట్ కవి. ఎక్కడ లైలా? ఏంటి వెతుకుతున్నావు? ఈ లెటర్ ఇద్దామని, లైలాకి ఇద్దామని. నాకు తెలుసు, వెళ్ళు. గ్రహాలు బాలేదండి. ఈ మాత్రం లెటర్ ఇవ్వడానికి టాటా బిర్లాకి ఇవ్వడం, బిర్లా లైలాకి ఇవ్వడం, లైలా నాకు ఇవ్వడం ఎందుకు? నేరుగా తనే ఇవ్వచ్చుగా. అంటే నువ్వు టాటా లవ్ లో పడ్డావన్నమాట. ఇప్పుడు వేస్తా ప్లాన్. ఏంటి దాస్తున్నావు? ఏం లేదు. లెటర్ దాయగలవు గాని నీ ప్రేమను దాయగలవా? నా దగ్గర దాయడం ఎందుకు? టాటా నాకు అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ప్రేమిస్తున్న విషయం.
అంతేకాదు నీతో చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది. నీతో చెప్పమని టాటా నాతో చెప్పాడు. ఏంటది? చెప్పను. లైలా ప్లీజ్, చెప్పను. ప్లీజ్ లైలా ప్లీజ్. నీకు లెటర్ ఇచ్చిన విషయం నాతో చెప్పావా? మరి నేనెందుకు చెప్పాలి? సారీ లైలా. ఇట్స్ ఓకే. రేపు చాలా మంచి రోజట. టాటా తన ప్రేమని నీతో చెప్పాలనుకుంటున్నాడు. అందుకని ఉదయం 11 గంటలకి నిన్ను బొటానికల్ గార్డెన్కి రమ్మన్నాడు. అక్కడ వేప చెట్టుంది. ఆ చెట్టు కింద పుట్టుంది. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటానన్నాడు. అది చాలా సెంటిమెంట్ పుట్టట. అక్కడ ఏ లవర్స్ కలుసుకున్నా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందని ప్రేమికుల నమ్మకం. వెళ్తావు కదో? అయితే ఆ విషయం ఇందులోనే రాయొచ్చు కదా. నీ మనసు తెలుసుకున్నాక చెప్పమన్నాడు. అదేదో చాలా మంచి ముహూర్తం అని మరీ మరీ చెప్పాడు. ఆ టైం మాత్రం మిస్ చేయొద్దే. ఇంత చెప్పాక ఎందుకు మిస్ అవుతాను? తప్పకుండా వెళ్తాను. వెళ్ళు. నేను కూడా రెడీ అవుతా. ఈ దెబ్బతో మహాలక్ష్మి అవుట్. ఆ రత్నం గడిచ్చే డబ్బు తీసుకుని సౌదీ వెళ్ళి సెటిల్ అయిపోతా. మీరా? నా సొట్టసుందరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరిలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను. ఇచ్చిందా? ఇచ్చింది, చింపేశా. చింపేశావా? అవును. ఇంతకు ముందే నేను ఒకతన్ని ప్రేమించాను. ఆడదాని మనసులో ఒక్కరికే చోటుంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తా అని ముందే ఊహించాను. ఆ నీగ్రోడ్ నిన్ను అమెరికా తీసుకెళ్తా అని చెప్పినప్పుడే డౌట్ పడ్డాను. అందుకే డిసైడ్ అయిపోయింది. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాడినే భర్తగా భావిస్తే తెలుగింటి ఆడపడుచు. అందుకే నేను రేప్ చేస్తాను. రేపా? కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే చక్కడి మీద లైలా. నువ్వు నాన్న లైలా, లైలా మేడం, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మిమ్మల్నే. అంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాగా మేడం. జోకులొద్దు, కార్ ఎక్కండి. అక్కడ మంచి టైం మిస్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళే మాట్లాడుకుందాం. నేను డ్రైవ్ చేస్తాను, మీరు కూర్చోండి. మీకు డ్రైవింగ్ అది? ఓకే ఓకే ఓకే, తోలండి. నోరు మూసుకొని కూర్చోండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నోరు మూసుకోమన్నారు. బాగా ఇబ్బందిగా ఉంది, తెరవమంటారా? మీరు తెరవడమే కాదు, మాట్లాడొచ్చు కూడా. చెప్పండి. ఏం చెప్పమంటారు? మీరేం చెప్పాలనుకున్నారో అదే. మనమేమనుకున్నాం? చెప్పండి. అది అది రాత్రి బాగా ఎక్కువ తినండి, అరగలేదు. జోకులొద్దు, చెప్పండి. పోనీ నా మనసులో మాట మీకు వినిపిస్తుందా? లేదండి. అయితే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వినండి. వినిపిస్తుందా?
మీ మనసులో మాట ఏం వినపడలేదు కానండి, అదేదో టిక్కు టిక్కు అనే సౌండ్ అండి. అదే వాచ్లో వస్తే. ఒకసారి వినండి. ఈ పక్క. బామ్మండి.